హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్, హైకోర్టు ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్. మిత్రులారా, ఇటీవల గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు బెయిల్కి సంబంధించి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగిందంటే, బెయిల్ షుడింట్ బి గ్రాంటెడ్ సోలీ బేస్డ్ ఆన్ ఎనీ అండర్టేకింగ్ గివెన్ బై అక్యూజ్డ్. సుప్రీంకోర్టు టు హై కోర్ట్స్ అండ్ ట్రయల్ కోర్ట్స్ అని ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు వారు ట్రయల్ కోర్ట్స్కి, హై కోర్ట్స్కి. అంటే the Supreme Court recently disapproved of an order granting bail based on the accused's undertaking to deposit 25 lakh, emphasizing that the bail should be granted based on the case merits, not on the assurance given by the accused. అంటే సుప్రీం కోర్టు వారు ఈ విషయంలో మనకి తెలియపరుస్తుంది ఏంటంటే, హైకోర్ట్స్ వారికి కానీ లేదు అదేవిధంగా ట్రయల్ కోర్ట్స్ వారికి కానీ, అక్యూజ్డ్ ఇచ్చేటటువంటి అష్యూరెన్స్ని బేస్ చేసుకుని మీరు బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో యూ మస్ట్ గివ్ బెయిల్ ఆన్ కేస్ మెరిట్స్ మీద ఇవ్వండి, అంతే తప్ప అష్యూరెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ అంటే 25 lakh రూపీస్ నేను డిపాజిట్ చేస్తానని అష్యూరెన్స్ అతను అక్యూజ్డ్ ఇచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం బెయిల్ ఇవ్వడం వల్ల మరి 25 lakh రూపీస్ అక్యూజ్డ్ కనుక మనకి ఇవ్వలేనటువంటి, డిపాజిట్ చేయలేనటువంటి అక్యూజ్డ్ పరిస్థితి ఏంటి? సో అది కూడా మనం కన్సిడరబుల్ పాయింట్, క్వాంటబుల్ పాయింట్. సో ఇవన్నీ కూడా గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే, మీరు అష్యూరెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ కాదు, కేసెస్ మెరిట్ మీద మీరు బెయిల్ అనేది గ్రాంట్ చేయాలని చెప్పేసి ద కోర్ట్ పాస్డ్ ఏ జనరల్ డైరెక్షన్ టు ది హై కోర్ట్స్ అండ్ ట్రయల్ కోర్ట్స్ అని చెప్పి టు డిసైడ్ ది ప్లీ ఆఫ్ అ రెగ్యులర్ బెయిల్ ఆర్ యాంటిసిపేటరీ బెయిల్ స్ట్రిక్ట్లీ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ ది కేస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్గా చెప్పుకోవాలంటే, డబ్బు ఉన్నవాడు బయటికి సులువుగా వచ్చేస్తాడు. వాడి యొక్క ఇలాంటి అవకాశం అతనికి కల్పించినప్పుడు నేరం చేయడం, అతను డిపాజిట్ చేయడం, ఆ డిపాజిట్ కనుక కోర్టు అంగీకరించినట్లయితే, గౌరవ న్యాయస్థానం వారు అంగీకరించినట్లయితే కనుక ఏమవుతుందంటే, మరి డిపాజిట్ చేయలేనటువంటి వ్యక్తి ఏం చేయాలి? యాక్చువల్లీ ఇక్కడ బెయిల్ ఈజ్ అ రైట్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనే మనకి స్టాండర్డ్ బేసిక్ ప్రిన్సిపల్ అది. అంటే బెయిల్ అనేది రైట్గా అతను పొందుతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే జైలు అనేది ఎక్సెప్షన్గా ఉంటుంది. ఎందుకంటే అంటిల్ ప్రూవ్ ది గిల్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఎనీబడి ఈజ్ అన్ ఇన్నోసెంట్ పర్సన్ అని చెప్పేసి మన జ్యూరిస్ప్రుడెన్స్ చెప్తుంది, క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ చెప్తుంది మనకి. సో నేరం రుజువు కాకముందే అతను నేరస్తుడిగా పరిగణించబడ్డాడు కాబట్టి, నేరం రుజువు అవ్వలేదు కాబట్టి అతను నేరస్తుడు కాదు కాబట్టి, అతని జైల్లో నిర్బంధించడం కరెక్ట్ కాదు కాబట్టి, యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఏంటంటే అతను బెయిల్ మీద బయటికి రావడం జరుగుతుంది, ఎటువంటి నేరం చేసినటువంటి వ్యక్తి అయినా సరే. సో అయినప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ పొందుతున్న వ్యక్తులు కూడా సులువుగా వారికి ఉన్నటువంటి ధనబలంతో బయటపడేటటువంటి ప్రయత్నాలు చేసే క్రమంలో వారి ఇలా నేను అమౌంట్ అష్యూరెన్స్గా నేను డిపాజిట్ చేస్తానన్నప్పుడు కోర్టు వారికి కనుక అంగీకరించినట్లయితే ఇది ఒక ప్రెసిడెంట్ కింద మారిపోతుంది. ఏంటంటే ఒక ప్రెసిడెంట్ కింద మారిపోయి, ఇదిగో నేను నేరం చేశాను కాబట్టి కోర్టు వారి ముందు నా యొక్క వాదన ఏంటంటే, తమరు కొంత అమౌంట్ నాకు డిపాజిట్ చేయమని చెప్తే నేను ఆర్డర్ చేస్తే నేను చేస్తానని చెప్పి అడిగేటటువంటి పరిస్థితులు రాకుండా గౌరవ సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే, అత్యున్నత న్యాయస్థానం వారు కేస్ మెరిట్స్ మీద మాత్రమే మనం బెయిల్ ఇవ్వాలి, అదేవిధంగా అష్యూరెన్స్ ఆఫ్ ది డిపాజిట్ అమౌంట్ మీద కాదు అని చెప్పేసి వారు ఒక జనరల్ డైరెక్షన్ హైకోర్ట్స్కి అదేవిధంగా ట్రయల్ కోర్ట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. చాలా మంచి డైరెక్షన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 909559.